ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 12 శుక్రవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14 నుంచి 26 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. వ్యాఖ్యానాంశం: భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. వ్యాఖ్యానాంశం: భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. వ్యాఖ్యానం: ప్రభువు మొదటిసారి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఒక జనాంగముగా సమకూర్చబడలేదు అని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 5వ వచనంలో చదువుతాం. అయితే వారు తిరిగి వచ్చు గడియ రానున్నది. యూదా బెన్యామీనులు మాత్రమే కాదు, ఇప్పుడు చెదరిపోయి ఉన్న 10 గోత్రముల వారు కూడా తమ దేశమునకు తిరిగి వస్తారు. వారు అన్ని దిక్కుల నుండి, చైనా వంటి బహుదూర దేశముల నుండి కూడా తిరిగి వస్తారు. ఎందుకంటే వారి జాతిపరమైన ఐక్యతను దేవుడు 20 శతాబ్దముల పాటు ఆశ్చర్యంగా భద్రపరిచి కాపాడగలిగాడు. ప్రభు అయిన యేసు తాను ఈ లోకములో ఉన్నప్పుడు కోరినట్లుగా యెరూషలేము తన పిల్లలను తన రెక్కల చాటున చేర్చుకుంటోంది అని లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనంలో చదువుతాం. ఎంత గొప్ప మహిమతో కూడిన దర్శనం! ఒక పెద్ద కుటుంబము చాలా కాలం తర్వాత మరలా కలుసుకున్న రీతిలో యాకోబు కుమారులు కుమార్తెలు అనేక సంవత్సరముల తర్వాత ఒకరినొకరు చూచుకొని గుర్తుపట్టి కలిసి ఆనందిస్తారు. 133వ కీర్తనలోని ప్రవచనం యొక్క నెరవేర్పు ఇదే. మన ఆలోచనలు భూమి మీద జరగనున్న ఈ దర్శనము నుండి పరలోకములో జరగబో గొప్ప కలయిక వైపు మళ్లించబడ్డాయి. ప్రభువుచే విమోచింపబడిన వారందరూ, తన తండ్రి చేత తనకు అప్పగింపబడిన వారందరూ అక్కడ కలుస్తారు. ఏ ఒక్కరూ తప్పిపోరు. ఇది మొదలుకొని ప్రతి గొర్రె ఆయన చేతి నీడన ఆశ్రయం పొందుతుంది. అంతేకాదు, దాని పేరు మేకులతో గాయపరచబడిన ఆయన అరచేతుల మీద చెక్కబడి ఉంటుంది అని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో చదువుతాం. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, అలాగే 17వ అధ్యాయం 12వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. ఇంతవరకు బలవంతుని చేతిలో బందీలుగా ఉన్న వారందరూ మరి ఎన్నడూనూ అపవాది చేతిలో బందీలుగా చేయ వీలు లేకుండా సిలువ విజయంతో విడిపింపబడతారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం, అలాగే లూకాసు వార్త 11వ అధ్యాయము 21-22 వచనాలు కూడా ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.